కట్టలేక నేను పేమెంట్ కట్టలేక మగాడిని కాదు, నేను పేమెంట్ కట్టలేకపోయాను. చెప్పు. అవతల ఒక పోటు కడుతున్నాడు, మొగాడు మన దగ్గర రికవర్ చేయలేకపోతున్నా అని చెప్పి కంప్లైంట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడర్ ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు రికవరీ ఏజెంట్ ఏ విధంగా కస్టమర్ని హ్యూమిలేట్ చేసి పేమెంట్ చేయించాలని ట్రై చేస్తున్నాడో. సో చూడండి. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయండి. హలో సార్, ఇది యాక్సిస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఈరోజు చేయమన్నారు కదా, కాల్ చేయమన్నారు. ఏంటంటే యాక్సిస్ సార్, క్రెడిట్ కార్డు కార్డు. ఎవరికి కాల్ చేశారు? పేమెంట్ కాల్ ఎవరికి చేశారు మీరు? సార్ రేపు చేయండి సార్, రేపు చేయండి. రేపు కాదు సార్, ఈరోజు చెప్తా అన్నారు, చేస్తా అన్నారు. రేపు చేయండి, రేపు చేయండి. రోజు చేయడానికి ఇదేం వడ్డీ వ్యాపారం కాదు కదా సార్, మాకు పనులు ఉంటాయి. సార్ వడ్డీ వ్యాపారమే సార్, వడ్డీ వ్యాపారమే. వడ్డీ లేకుండా ఇస్తే వడ్డీ వ్యాపారం కాదు, వడ్డీతో ఇచ్చారు కదా, వడ్డీ వ్యాపారమే కదా. వడ్డీ వ్యాపారం అయినా సరే మీరు మొత్తం కట్టరుగా, సెటిల్మెంట్ అంటున్నారుగా. అరే సార్, మరి వడ్డీ వ్యాపారం కాదు ఎట్లా చెప్తారు మీరు? ఓకేనా? సరే వడ్డీ వ్యాపారమే అనుకోండి, నేనేం ఇవ్వలేదు నీకు, బ్యాంక్ లో తీసుకున్నారు అనుకోవడం. అదే అది కాకుండా మీరు వడ్డీతో కలిపి ఏం కట్టట్లేదు, సెటిల్మెంటే అంటున్నారు. సరే అన్నాం దానికి కూడా, మీరేం జోకు చేసి నవ్వుతున్నారు. జోకు చేసి నవ్వడం లేదు సార్, జోకు చెప్తున్నా, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. జోక్ ఏంది అది? మీరు సిల్లీగా మాట్లాడారు కాబట్టి దానికి కౌంటర్ ఇచ్చాను మీకు. కౌంటర్ ఇవ్వడానికి ఇదేం జబర్దస్త్ కాదు కండి, డబ్బులు వాడుకొని కట్టకుండా. జబర్దస్త్ లో కౌంటర్లు ఇవ్వరండి, జబర్దస్త్ లో జోక్స్ చేస్తారు. డబ్బులు కట్టుకోకుండా ఇవన్నీ చెప్తారు, కట్టడం చేత కాక. కట్టడం చేత కాదు, నీకు రికవరీ చేయడం చేత కదా. వాడుకొని ఎవరి డబ్బులు వాడుకొని నువ్వు ఎదవలాగా మాట్లాడుతూ ఎదవల్లాగా మాట్లాడాలి సార్, ఎవరి లెవెల్లో వాళ్ళ లెవెల్లో మాట్లాడాలి. ఓకే, ఎదవ మాటలు మాట్లాడడం విధవలాగా మాట్లాడుతున్నావు సార్, మీరు అట్లా మాట్లాడకండి. సరే చెప్పు అన్నావుగా. కడతా, రేపు కాల్ చేయని చెప్తున్నా కదా. రేపు కడతావా? రేపు సెటిల్మెంట్ మాట్లాడతాం, అమౌంట్ ఒక ఫ్రెండ్ ఇస్తున్నాడు, అడ్జస్ట్ అయితే ఓకే చేద్దాం. అట్లా ఎదవలాగా మాట్లాడకు నువ్వు మళ్ళీ, ఓకేనా? నువ్వు చెత్త మాటలు మాట్లాడ, కట్టుకో మగాడు అయితే, ఇవన్నీ కాదు. అరే మొగోడి మాట్లాడు, మిగతా మాటలు మాట్లాడు. కట్టిన తర్వాత మాట్లాడేవని ఉంటే, లాజిక్ బుర్రలు కూడా మాట్లాడతాం. కట్టిన తర్వాత మాట్లాడేవని ఉంటే నీకు నిజంగానే మగాడు అయితే. ఆడోళ్ళు ఎంతమంది కడతారు బిల్లులు? అయితే ఆడోడువా? కట్టు. సరే, ఏం బుర్రలేదు సార్ నిజంగా నీకు. ఎవడిచ్చేస్తావు నీకు? నువ్వు కట్టుకోవా, కట్టుకో, నువ్వు ఏదో కట్టుకో. మాట్లాడతారు ఆడవాళ్ళు మాట్లాడతారు, మగాడిలా మాట్లాడదు మగాడి కాబట్టి మగాడిలా మాట్లాడు. నువ్వు ఆడవాడుగా, నువ్వు అందుకేనేగా ఇట్లా ఆపింది. కాకేగా, కాదనేగా, నాకు తెలిసి నువ్వు కాదు. నీకు తెలుసు సరిపోతా సార్, నువ్వు 100 అనుకో, ఫరకూడదా నాకు? వదిలేసుకున్నావు, నీకు కొంచెం కూడా పౌరుషం లేనట్టు అనుకున్నాను కాదని. ట్రిగర్ చేస్తే బచ్చగాని ట్రిగర్ అయిపోయి పేమెంట్ చేయడానికి, పేమెంట్ అవ్వాల్సిన టైంలో అవుతుంది. టాక్టిక్స్ అన్ని అది నాకు తెలుసు. నువ్వు ఇట్లాగా జోక్ గా నవ్వుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయింది నువ్వు కాదని. అంతేనా? కాదు కాబట్టి కదా నువ్వు మాట్లాడి కాదన్నా కానీ ట్రిగర్ అవ్వట్లేదు, కొద్దిగా మాటలు చేసి పేమెంట్ చేద్దాం అని చూస్తున్నావు, అంతే కదా? నాకేం నువ్వు పేమెంట్ చేస్తే నాకేమన్నా లక్షలు వస్తాయా? నువ్వు కట్టినప్పుడు నాకు వస్తాయా? పేమెంట్ చేస్తే నువ్వు కట్టే నాకు వస్తాయా? ఎంతో కొంత టార్గెట్ పూర్తయిపోతుంది కదా. నాకు టార్గెట్లు ఏమి ఉండవు ఇక్కడ. నువ్వు తొక్కలో కట్టే 40,000కి 50,000కి నాకు టార్గెట్ ఏమి ఆగిపోదు. నువ్వు తొక్కలో 40,000 ఇలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. నువ్వు తొక్కలో 40,000 శాలరీ ఇస్తుంటావు కదా నువ్వు. నేను ఎంతైనా తీసుకొని, అది నీకు అనవసరం. నీకు చేత కానప్పుడు నువ్వు కట్టుకోలేనప్పుడు మాట్లాడడం కాదు. ఏజెన్సీ డాగువా? బ్యాంక్ ఎంప్లాయీవా, ఏజెన్సీ డాగువా నువ్వు? నీకెందుకు భయ్యా? నువ్వు చూసుకో, కంప్లైంట్ రైట్ చేయాలి నంబర్ పైన. చేసుకో. ఏ బ్యాంక్ ఏజెన్సీ? నీకెందుకు? చేసుకో, నెంబర్ ఉందిగా, చేసుకో. అదే చెప్పు చేసుకో, నెంబర్ ఉంది కదా, నెంబర్ ఉందిగా, చేసుకో. లేదంటే స్టేషన్కి వెళ్ళు, లైన్ లో ఉంటా, స్టేషన్కి వెళ్ళు. బ్యాంక్ పేరు కన్ఫర్మ్ చేయి. యాక్సిస్ బ్యాంక్ ఎక్కడ ఏం చేయమంటా? యాక్సిస్ బ్యాంక్ బిఆఫ్ ఎక్కడైతే నీకెందుకు? యాక్సిస్ బ్యాంక్ ఎక్కడైనా ఉండిద్ది, నువ్వు వెళ్ళి చేసుకోపో. లైన్ లో ఉంటా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి. నేను కట్టలేక నేను పేమెంట్ కట్టలేక మగాడిని కాదు, నేను పేమెంట్ కట్టలేకపోయాను. చెప్పు. అవతల ఒక పోటు కడుతున్నాడు, మొగాడు మన దగ్గర రికవర్ చేయలేకపోతున్నా అని చెప్పి కంప్లైంట్ చెప్పు. నువ్వు కాదని చెప్పావు కదా, కాదని
నువ్వు కాదన్నావు కదా, నువ్వు నవ్వుతున్నావు కదా కాదని. మొగాడున్నాడు వాడి దగ్గర రికవర్ చేయలేకపోతున్నాం కాదని నవ్వుతున్నావు కదా, చెప్పు వెళ్ళి చెప్పు. నువ్వు కాదంటున్నావుగా, నువ్వు కాదంటున్నావుగా, నువ్వు మగాడిని కాదంటున్నావుగా, నువ్వే అన్నావుగా నేను మగాడిని కాదా. ఒక మాట వస్తుంది కానీ చెప్తే బాగుండదు, హర్ట్ అయిపోతావు, అర్థమైందా? నువ్వు ఎన్నన్నా నాకు ఇక్కడ ఫరక్ పడేది లేదు. నువ్వు చేతగాక కట్టుకోవటం లేదు, నువ్వు చేతగాక కట్టుకోవటం లేదు. అది నువ్వు ఇట్లా చెప్పు 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 నువ్వు కట్టుకోలేకపోతున్నావు. నీకు ఇదే మాటలు మీ రిఫరెన్స్ వాళ్ళందరికీ, నీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తాయి. నువ్వు తాడుబాటి కుక్క నాకు అర్థమైపోయింది కానీ కొడతావు ఇప్పుడు. నువ్వు మగాడివి కాదన్నప్పుడు మేము మీ మగాళ్ళతో ఆడవాళ్ళతో మాట్లాడను నేను. తేడా ఎందుకో నువ్వు తేడాగా కొడుతున్నావు ఇప్పుడు నాకు. నువ్వు తేడా కాబట్టే కదా ఇవన్నీ చెప్తుంది. అదే అండి కదా, నువ్వు నాకు ఎందుకో తేడాగా కొడుతున్నావు, రికవర్ చేయలేకపోతున్నావు. అవును, నువ్వు తేడాగాడివి కాబట్టి కట్టుకోవట్లేదు. చేతగాక ఎవరి డబ్బులు వాడుకొని, ఎవరి డబ్బులు వాడుకొని చేతగానోడిలాగా ఈ మాటలని చెప్తున్నావు. ఎవరి డబ్బులు ఎందుకు వాడుకున్నా? నీకు ఎవరి డబ్బులు వాడుకున్నావు నీకు తెలీదా? నీకు తెలియదు ఎవరి డబ్బులు ఇచ్చావు? నీకు తెలియదా ఎవరి డబ్బులు వాడేవు? ఎవరి డబ్బులు ఇచ్చావు? నీకు ఎంతమంది నువ్వు చేతగానోడిలాగా నువ్వు మాటలన్నీ చెప్తావు. నీకు రికవరీ చేత కదా నీకు? అరే భయ్యా నువ్వు కట్టవు, నువ్వు ఎందుకు మీ ఫ్యామిలీ వాళ్ళకి వెళ్తాయి, మీ ఊర్లో వాళ్ళకి వెళ్తాయి, మీ ఇంటి పక్కన వాళ్ళకి వెళ్తాయి, మీ ఫ్రెండ్స్ కి వెళ్తాయి, మీ అందరికి వెళ్తాయి కాల్స్. వాళ్ళందరికి చెప్పుకో, చదువు కట్టలేదు వాళ్ళకి కూడా చెప్పానని చెప్పుకో, ఇదే మాట చెప్పుకో. అరే నువ్వు మొగర్లా మాట్లాడరా, ఒక్క మాట మొగర్లా మాట్లాడదాంట్లా పిచ్చిలా మాట్లాడబోకు. నువ్వు కట్టలేను అనుకున్నావు. ఇది పోలీస్ అంట మీ ఊరు అతను, ఆయనకి చెప్తాను, మాట్లాడుకో, ఆయనతో మాట్లాడుకో. వాడికేం చెప్పావు నువ్వు? వాడితో మాట్లాడుకో. నెంబర్ చెప్పరా, మాట్లాడతావా? వెంకన్న ఎవరు? వెంకన్న కాదు, ఎవడ చెప్పినా చేస్తా. ఈ యొక్క రికార్డింగ్ అటాచ్ చేసి మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ బిఎఫ్ అని చెప్పాడు, ఒక ఎన్ని చెప్పాడు చేస్తున్నాడు, కాంటాక్ట్ కాల్ చేస్తా అని చెప్పి థ్రెటన్ చేస్తున్నాడు. అరే భయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నేను ఇక్కడ నా కేసు మూవ్ చేయించుకుంటా కదా. నీకంత లేదమ్మా, నీకంత లేదు, నీకంత లేదమ్మా, నేను చెప్తాను నీకంత లేదమ్మా చిన్న, అంత లేదు నీకు. మూవ్ చేపిస్తే అంత లేదమ్మా చిన్న, నీకు అంత లేదు, నీకు అంత లేదు. క్లియర్ చేసుకునే అంత తెప్పిస్తే ఏం చేస్తావు? చేసుకోమ్మా, నువ్వు చేసుకోమ్మా చిన్న, చేసుకోమ్మా. తెప్పానమ్మా, చెప్పమ్మా. అమ్మ చేసుకోమ్మా, నువ్వు చేసుకోమ్మా. నువ్వు చేసుకునేంత మగాడివి అయితే పేమెంట్ ఎప్పుడో కట్టుకునేవాడివి. మగాడి మాటలు మాట్లాడు. ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకమ్మా చిన్న, ఎందుకమ్మా పెట్టేది? నాన్న బాబు సరేమ్మా ఉంటా. ఇల్లీగల్ పనులు తగ్గించుకోండి, ఓకేనామ్మా? హలో, నేను పూణే వాళ్ళ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. మీరు 3 EMIలు డ్యూ ఉన్నాయి సార్, ఎప్పుడు కడతారు మీరు? మంత్ ఎండ్ అయిపోతుంది. 3 months అవుతుంది కదా. ఈ మంత్ ఎండ్ అయిపోతుంది. ఈ మంత్ ఎండ్ అయిపోతుంది సార్. ఎప్పుడు? మంత్ ఎండ్ కాదు సార్, మీరు అది అంత టైం లేదు. ఒక EMI అయినా కట్టుకోండి. లేదు సార్ ఇప్పుడు లేదు సార్. లేదు సార్, మళ్ళీ కాలర్ టీమ్కి ఫార్వర్డ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళ అందరికి కాల్స్ పోతాయి. ఎందుకు సార్? కాలర్ టీమ్కి ఫార్వర్డ్ అవుతుంది. 3 months అయింది కదా మీరు కట్టక. కాలర్ టీమ్కి ఎందుకు ఫార్వర్డ్ అవుతుంది? వాళ్ళకి సంబంధం ఏంటి? అంటే మా 3 months మీరు ఇట్లానే కట్టారు అంటారు అని ఆ లిస్ట్, మీ లిస్ట్ కాలర్ టీమ్కి పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మీ నంబర్ ట్రేస్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తారు. అంటే మీ డీటెయిల్స్ మొత్తం తీసి ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తారు. అంటే ఎందుకోసం అని వాళ్ళకి కాల్ చేస్తారు? అదే మీరు కడతలేరని చెప్పమంటారు. వాళ్ళకేం సంబంధం సార్? వాళ్ళకేం సంబంధం అంటే మీ ఓటీపీలు చెప్పారు కదా. ఓటీపీ చెప్పారు? ఎవరు చెప్పారు ఓటీపీలు? మీ లోన్ తీసుకునేటప్పుడు మీరు అలా ఓకే అని అన్నిటికీ ఓకే అని ఒట్టిరు కదా సార్. మంచిగా చదవాలి కదా డీటెయిల్స్. అంటే అందులో ఉంది, క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. మీరు రెస్పాన్స్ చేయకపోతే మేము ఇట్లా కాల్ చేస్తాం. రెస్పాన్స్ మాట్లాడుతున్నావు? వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చాను కదా. రెస్పాన్స్ అంటే మీరు కడతలేదు కదా సార్. 1 month అంటారు, ఇంకా మంత్ ఎండ్ అంటారు. రేపు ఒక EMI అయినా కట్టండి, రేపన్నా 15th వరకు అన్నా. మంత్ ఎండ్ అవుతుంది, మీరు ఎవరికి కాల్ చేసిన? 3 EMIలు కడతారా మంత్ ఎండ్కి? ఒకటి లేదు, 2 కడతా. సరే సార్, ఇప్పుడు ఒక్కటైనా కట్టుకోండి కదా. ఇప్పుడు లేవు సార్. లేవంటే ఎట్లా అవుతుంది సార్? 3 months అవుతుంది మీరు కట్టక. మరి కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాంటావు సార్? కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాను చెప్తున్నావు, ఎందుకు అట్లా?
ఎందుకు అట్లా అంటే సార్ మీరు 3 months అవుతుంది కదా సార్, కట్టలేరు కదా సార్. అరే కట్టకపోతే మరి కాంటాక్ట్ వానికే డబ్బులు అడుగు, మరి నాకెందుకు వచ్చినా ఇంకా. వానికి డబ్బులు ఎందుకు అడుగుతాం సార్, మీరు తీసుకుంటే. మీరే చెప్పారు కదా సార్ ఆల్రెడీ, వానికి చెప్తాం మీకు చెప్తామని. కాలర్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తారు సార్, మేము ఏం చేయలేం. మాకు ఇప్పుడు లిస్ట్ వచ్చింది, మేము కాల్ చేస్తున్నాం మీకు. మరి మీరు కూడా కాలేజ్ టీమే కదా? మాది కాలర్ టీమ్ కాదు సార్, మాది బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా నేను. మరి బ్యాంక్ పూణే వాళ్ళ బ్యాంక్ నుంచి. పూణే వాళ్ళ బ్యాంక్ నుంచి మాట్లాడి ఇట్లా ధమ్కిస్తున్నాడు, వానికి కాల్ చేస్తా వీనికి కాల్ చేస్తా అని చెప్పేసి. ధమ్కి ఏమి ఇస్తలేదు సార్, చెప్తున్నా మీకు ప్రొసీజర్ చెప్తున్నా, ధమ్కి కాదు. ఎందుకు ఇస్తా సార్ నేను? మరి అదే కదా, కాంటాక్ట్ నుంచి కాల్ చేస్తా అని చెప్తున్నావు, కాంటాక్ట్ నుంచి తీసుకున్నా నేను తీసుకున్నాను. కాలర్ టీమ్కి వెళ్ళిపోతుంది. అరే ఎక్కడ సార్ ఏమంటున్నా, ఇప్పుడు నిన్ను తీసుకున్నా నాకు సంబంధం కదా. అవును, మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏం సంబంధం, వాళ్ళు తీసుకురా లోన్. వాళ్ళు తీసుకుర్రా అంటే మీరు ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తలేరు అన్న టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్కి పోతారు సార్. నేను ఆల్రెడీ లిఫ్ట్ చేస్తున్నా కదా. మీరు చేయలేరు కదా, మేము ఏం చెయ్యం, మా బ్రాంచ్ చేయదు. చెన్నై నుంచి కాల్ చేస్తుంది వాళ్ళు. మా ఫ్యామిలీ చేస్తారా? ఏమో సార్ అది నాకు తెలియదు. ఇందాక చెప్పారు కదా కాలర్ టీమ్కి పోతుంది అంటే. చెప్పండి సార్. కట్టేసుకోండి సార్. సరే మంత్ ఎండ్ అయితే సార్, మీరు ఎవరికి కాల్ చేసినా మంత్ ఎండ్ అవుతుంది, నాకు ఇప్పుడు లేదు. మంత్ ఎండా? మూడు ఈఎంఐలు కడతారా సార్? ఒకటి కడతా సార్, 3 తర్వాత 3 ఒకేసారి ఎట్లా కడతా చెప్పండి. మీరు ఒకటి కడితే మళ్ళీ మంత్ ఎండ్ తర్వాత ఇంకొకటి కౌంట్ అవుతుంది కదా సార్? మళ్ళీ కడతా నెక్స్ట్ మంత్లో మధ్యలో అట్లా 2 పెండింగ్ ఉంటుంది కదా లాస్ట్ వరకు, అయితే మీకు ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. ఇంట్రెస్ట్ పడదు సార్, నేను కొద్దిగా మనీ ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం క్లియర్ చేస్తాను కదా. సరే సార్, మంత్ ఎండ్ వరకు కాకుండా కొంచెం జల్దీ చేసేస్తారు. సరే. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.